సాధారణంగా ఫాలోవర్స్ ఎక్కువైతే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారతారు. వాళ్ళకున్న ఫాలోవర్స్‌ని బట్టి ఆయా సంస్థలు వాళ్ళను ప్రమోషన్స్‌కి వాడుకుంటాయి. చేసేదేదో మంచి ప్రమోషన్స్ అయితే ఇబ్బంది లేదు. కానీ లోకల్ బాయ్ నాని మాత్రం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తుంటాడు. దేశంలో ఇది చట్టరీత్యా నేరం. ఆ ప్రమోషన్ కూడా ఓ డ్రామాలా క్రియేట్ చేస్తారు. అమాయకులు డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్ళు వాటికి అట్రాక్ట్ అయితే అంతే సంగతులు. ఇప్పటికే చాలా మంది యువతులు బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్ చేసుకున్న ఘటనలు చూశాం. అయినా నాని లాంటి స్వార్థపరులు వాళ్ళకొచ్చే ప్రమోషన్ డబ్బు కోసం ఇలా వీడియోస్ చేయడం సహజమైపోయింది. నాని ప్రమోషన్స్ ని గతంలోనే తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రశ్నించారు. సమాజానికి చీడలా తయారయ్యారని, ఎవరు ఇలాంటి వాళ్ళ ప్రమోషన్స్ ని చూసి బలి కావద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలో యూట్యూబర్ లోకల్ బై నానిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తుండటంతో క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. అతని ప్రమోషన్స్ పై ఏఐవైఎఫ్ యూత్ వింగ్ విశాఖ పోలీస్ కమిషనర్ శేఖబత్ర బాగ్చింగ్కి ఫిర్యాదు చేసింది. ఆయన వాటిపై ఆరా తీసి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. నాని వీడియోస్ ప్రమోషన్స్ను వీక్షించిన సిపి శంఖపత్ర బాగ్చి నాని ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లో పాల్గొంటే ఇల్లు గుల్లే అని గుర్తించారు. స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నాని తరహా ఆలోచనలో ఉన్న వాళ్లకు జాగ్రత్త అంటూ సిపి శంఖపత్ర బాగ్చి వార్నింగ్ ఇచ్చారు.